Hi guys, this is Mr. Pandu 1319. Welcome back to the new video. మనం ఎట్లయితే రోజు వీడియోస్ చూస్తున్నాం కదా, దాని గురించి ఒకరు తప్పు చేస్తున్నారు, ఒకరు రైట్ చేస్తున్నారు, ఒకరు బయాజ్ ఉన్నారు, ఒకరు గ్రూప్ ఏం ఉన్నారు. అస్సలు పెద్ద పెద్ద రివ్యూర్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళకి ఎక్కువ ఫేమ్ ఉందిలే, వాళ్ళ సైడ్ మాట్లాడుకుంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు, వాళ్ళ వ్యూస్ అందరు వస్తాయి. ఒకరోజు వాళ్ళ సైడ్ మాట్లాడతాం, ఒకరోజు వీళ్ళ సైడ్ మాట్లాడతాం అని చెప్పేసి రెండు సైడ్లు కవర్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ఏదైతే యూట్యూబ్ సంబంధించిన వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే వీళ్ళవి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నారు. ఓకే, నేను కాదనను. బట్ వీళ్ళు చేసేది ఏంటంటే ఎవరికి ఫేమ్ ఎక్కువ ఉంటే వాళ్ళ సైడ్ మాట్లాడినట్టు, లేకపోతే ఎవరినో ఏదో మాట్లాడినట్టు చేయడానికి చేస్తున్నాడు. ఇక్కడ ప్రతిసారి తెలుగు కన్నడ ఎందుకు అనుకుంటున్నారు, ఫస్ట్ ఉన్న తెలుగోళ్ళు కాదు, అప్పుడు ఎందుకు ఓట్లు వేయలేకపోయినారు, అప్పుడు ఎందుకు వాళ్ళని గెలిపించలేకపోయినారు అని చెప్పేసి అబ్బాయి వీడియో చేశాడు. అండ్ నిన్న ఎపిసోడ్లో మళ్ళీ గ్రూప్ లాగా వచ్చారు అని చెప్పేసి అంత కట్టాకండిగా కనిపిస్తుంది. నిఖిల్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చింది, యష్మి వచ్చింది, అయినా కూడా ట్రిగర్ చేస్తున్నాడు గౌతమ్, అందుకే వచ్చారు అంటారు. దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ పృథ్వీది ఎక్కువ తప్పు ఉందా, గౌతమ్ది ఎక్కువ తప్పు ఉందా, అది కూడా మాట్లాడతాను. అండ్ ఇక్కడ మళ్ళీ అసలు బొచ్చు బీకడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాట్లాడతాను. నేను చాలా గట్టిగానే మాట్లాడతాను ఈ వీడియో. ఎవరు ఏమనుకున్నా సరే పెద్ద పెద్ద వ్యూవర్సే ధమ్కిలు ఇస్తున్నారు అనమాట. అంటే ఎట్లా అంటే, నేను పలానా ఈ ఫ్యాన్స్ కి చెప్తున్నా, మీరు వార్నింగ్ అనుకుంటారో లేకపోతే సజెషన్ అనుకుంటారో చూడండి, మీరు పెట్టే కామెంట్స్ బొచ్చు కూడా భయపడను అని చెప్పేసి వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానళ్ళల్లో మెసేజ్ పెట్టుకోవడము, మీరు కామెంట్లు పెడితే నాకేం ఫరక్ కూడా పడదు అని మాట్లాడడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ కొందరిని ఏమంటారంటే ఈ చిన్న చిన్న రివ్యూవర్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన రివ్యూవర్స్ అని చెప్పేసి తక్కువ చులకనగా చూసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకప్పుడు ఎట్లా వచ్చారు మరి, వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్న రివ్యూవర్స్ కదా, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇంత పెద్ద స్థాయికి వస్తారని అనుకున్నారా? వాళ్ళు కూడా చిన్నప్పుడే స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా తక్కువ ఛానల్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఒకటేసారి వాళ్ళకి లక్షలలో వ్యూస్ రాలేదు, లక్షలలో ఫాలోవర్స్ రాలేదు కదా. అంటే ఇప్పుడు మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వచ్చే రివ్యూవర్స్ మీరు చిన్న ఛానల్స్, చిన్న రివ్యూవర్స్ వాళ్ళు అంటే మాత్రం మాకు ఫరక్ పడదనే విషయాలు అయితే మీరు బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టుకుంటారు. ఇక్కడ నేను ఇంకొక వ్యక్తి గురించి నిన్నటిదాకా ఆదిరెడ్డి గారి గురించి చెప్పాను. ఈరోజు ఇంకొకరు ఎవరంటే మన గలాట గీత ఉంది కదా, ఆమె ఏంటంటే మొత్తం ఇంకా ఎవరి మీద టార్గెట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి మంచిగా, ఎవరు ఎక్కువ నెగిటివ్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు నాకు తెలుగు కన్నడలో కంపేర్ చేసే దాని గురించి మాట్లాడుకుంటే మీకు క్లారిటీగా ఒక 2 పదాలతో క్లారిటీ ఇచ్చేస్తాను. అసలు తెలుగువాడికి ఎందుకు సపోర్ట్ చేయాలి, తెలుగువాడు ఆడకపోయినా ఎందుకు సపోర్ట్ చేయాలి అనే దాని గురించి అయితే నేను మాట్లాడతాను. అసలు తెలుగు కన్నడ అంటుంది ఇక్కడ మీకు అసలు క్లారిటీ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే పిఆర్ అంటున్నాడో, నన్ను ఎవడైతే కింద వచ్చి నీకేం తెలుసురా అని చెప్పేసి బూతులు మాట్లాడుతున్నా వాడికి చెప్తున్నా వినండి. అసలు తెలుగు బిగ్ బాస్ షో అని ఎందుకు పెట్టారు పేరు? ఏమో అందరికి కలిసి ఒకటే ఇండియన్ బిగ్ బాస్ షో అని పెట్టి గుజరాత్ నుంచి ఒకరు, తెలుగు నుంచి ఒకరు, హిందీ నుంచి ఒకరు, మలయాళం నుంచి ఒకరు అని ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరిని తీసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్ ని అందరినీ సెలెక్ట్ చేసుకొని ఒక 15 మందిని 15 రాష్ట్రాల నుంచి ఇండియన్ బిగ్ బాస్ షో అని పెట్టుకోవచ్చు కదా. అప్పుడు సపోర్ట్ చేస్తాం వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి. అరే కొంచెమన్నా తెలివిందా లేదా మీ అందరికి? నాకు అర్థం కావట్లే. ఎవరైతే కింద మనకి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా, నెగిటివ్ కామెంట్స్ ఇంత మంచిగా రివ్యూస్ చేస్తున్నా, నువ్వు పిఆర్వి, నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నావు అంటే మరి పెద్ద రివ్యూస్ చెప్పే మాటలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇక్కడ ఎవరైతే కామెంట్లలో బ్రో వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు బ్రో అంటే మరి అది కరెక్ట్, మీకు ఇది తప్పు. అంటే మేము ఏదో మాకు వచ్చే 5,000 వ్యూస్, 8,000 వ్యూస్, 10,000 వ్యూస్కి మేము మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. వాళ్ళకి లక్షలు వచ్చే వ్యూస్కి వాళ్ళు మాట్లాడే మాటలు కరెక్ట్. బట్ వాళ్ళు లక్షల వ్యూస్ వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు వస్తున్న చిన్న రివ్యూవర్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన రివ్యూవర్స్ కావచ్చు, మీకేం తెలియకుండా మాట్లాడతారు, లేకపోతే మీరు ఇంతే అన్నట్లు చిన్న చూపు చూసి మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు ఎవరో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీరు ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. బట్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారంట, లేకపోతే సజెషన్ అని తీసుకోవాలంట, ఫరక్ కూడా పడదంట. మరి మీరు ఒకప్పుడు చిన్న ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే జనం మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీరు ఇంత స్థాయికి వచ్చారు. మళ్ళీ అదే జనం వేరే వ్యక్తి మీద ఇష్టంతో మీకు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని మీకు కామెంట్లు పెడితే అది మీకు తప్పైంది. అంటే అదే జనాలు మీకు సపోర్ట్ చేసినప్పుడు ఏమో దేవుళ్ళు, అదే జనాలకి ఇంకో పర్సన్ ఎక్కడో నచ్చి ఇది కరెక్ట్ కాదు అని మీకు కింద కామెంట్లు పెడితే అది తప్పు. మీకు సపోర్ట్ చేస్తే కరెక్ట్, సపోర్ట్ చేయకుండా అగైనెస్ట్ వెళ్తే వాళ్ళని తిడతారు. ఇదేనా మీ రివ్యూవర్స్ చెప్పేది?
రివ్యూర్స్ అంటున్నారు కదా, అసలు తెలుగు కన్నడ అని చెప్పేసి. మరి పెట్టాల్సింది అందరికి కలిసి అన్ని స్టేట్ల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఇండియన్ బిగ్ బాస్ షో అని పెట్టాల్సింది. అప్పుడు వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకుంటే వాళ్ళం. కొంచెమన్నా దిమాగ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లే. స్టేట్ వైజ్ గా పెట్టినారు అంటే అర్థం ఏంది? హిందీలో బిగ్ బాస్ పెట్టినారంటే అర్థం ఏంది? హిందీ వాళ్ళు ఆడుకుంటారు, హిందీ వాళ్ళు గెలుచుకుంటారని. మలయాళం పెట్టినారంటే ఏంది? మలయాళం వాళ్ళు ఆడుకుంటారు, మలయాళం వాళ్ళు గెలుచుకుంటారని. కొంచెమన్నా దిమాగ్ ఉందా లేదా, అసలు ప్రజలు ఆలోచిస్తున్నారా లేదా నాకు అర్థం కాదు. తెలుగు బిగ్ బాస్ షో అని అంత క్లారిటీగా నేమే ఉంది కదా, మరి తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలని అడుగుతారు, ఇది నాకు అర్థం కాదు. కొంచెమున్న పాయింట్లెస్ ఉన్నారా? అసలు మళ్ళీ కామెంట్లలో ఏం పెడతారంటే, బ్రో కన్నడ తెలుగు భేదం చూడమాకు బ్రో, కన్నడ ఒకటే మనకి, తెలుగు ఒకటే, వీఆర్ ఇండియన్స్ అంటే. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. మీరు అసలు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నారో కూడా తెలియదు నాకు కామెంట్స్ పెట్టేటప్పుడు. తెలుగు షో అని, తెలుగు ఎన్ని సీజన్లు, ఇప్పుడు 8వ సీజన్ ఇది. అన్ని తెలుగు 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 అనే షోనే ఉంది కదా, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు బిగ్ బాస్ షోని మీరు వీఆర్ ఇండియన్స్ అంటే ఎట్లయితుంది? వాళ్ళు పెట్టింది స్టేట్ వైజ్ గా ఒక మన తెలుగు వాళ్ళకి సంబంధించి షో పెట్టినారు, కానీ ఇండియన్ వైజ్ గా పెట్టి తీసుకొచ్చి ప్రమోషన్లు చేసి చేయడంలే. మీకు ఎందుకు అర్థం కావట్లే? మరి ఇప్పుడు వేరే హీరోలైనా సరే వాళ్ళ మూవీస్ ప్రమోట్ చేసుకోవడానికి మలయాళం మూవీని తీసుకొని వచ్చి మన తెలుగు బిగ్ బాస్ షోలో ప్రమోట్ చేసుకుంటారా? మన తెలుగులో రిలీజ్ చేస్తే ప్రమోట్ చేయించుకుంటారు తప్పితే, ఎవరినైనా చూసారా మీరు మలయాళం సినిమా కానీ, కన్నడ సినిమా కానీ, హిందీ సినిమా కానీ వచ్చి ప్రమోట్ చేసుకోవడం వాళ్ళ లాంగ్వేజ్లో? అది మన తెలుగులో రిలీజ్ అయితే తప్పితే ప్రమోషన్ చెప్పారు మన వాళ్ళు. సినిమానే మన లాంగ్వేజ్లో రిలీజ్ అయితే చెప్పని వాళ్ళు వేరే స్టేజ్ నుంచి వస్తే ఎట్లా చెప్పనేస్తారు? అరే తెలుగు బిగ్ బాస్ షోరా బై, తెలుగుకు సపోర్ట్ చేయండి అంటే ఆడకపోతే ఆడితేనే అని కాదు. ప్రజెంట్ మీరు మళ్ళీ గౌతమ్కే ఎందుకు సపోర్ట్ చేయాలని కామెంట్లు మళ్ళీ. అంటే ఇప్పుడున్న హైప్లో నిఖిల్, గౌతమ్, నబీలే ఉన్నారు. నిఖిల్ ఎట్లాగానో కన్నడ అంటున్నారు కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇంకా తెలుగు వాళ్ళు ప్రజలు ఏమంటారు? ఎవరు హైప్లో ఎవరు విన్నర్ ఛాన్స్ ఉన్నారో వాళ్ళ పేరే వస్తుంది కాబట్టి గౌతమ్ అని వస్తుంది. టాప్ 2లో టాప్ 3లో ఎవరైతే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుందో తెలుగు వాళ్ళల్లో, కన్నడ వాళ్ళల్లో, తెలుగు వాడు పర్టికులర్ గా టాప్ 2లో టాప్ 3లో ఉన్నాడు కాబట్టి విన్ చేయండి అని చెప్పేసి అతని పేరు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రోహిణినో తేజానో వాళ్ళు టాప్ 5లోనే లేరు అనే ఛాన్స్ లేనప్పుడు వాళ్ళు కూడా తెలుగే కదా, వాళ్ళ పేరు ఎందుకు తీసుకురావడం లేదు? వాళ్ళు కూడా టాప్ 5లో లేకుండా కూడా మనం తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయడం అంటే తప్పు. అరే గెలిచే ఛాన్స్ లో ఉన్న వ్యక్తిని, సోలోగానే ఆడుతున్న వ్యక్తిని గెలిపియండి రా భయ్ అనడంలో తప్పేముంది? అరే అతను ఆడకున్నా కానీ సరే గెలిపియండి అన్నారు ఎవరన్నా? డిమాగ్ లేని మనుషులు అంతా ఉన్నారు. నిన్న టాస్క్ గురించి అయితే మాట్లాడుకున్నాం, అసలు ఎలా స్టార్ట్ అయింది ఏమైంది. కొందరు పెద్ద రివ్యూస్లు ఏమంటున్నారంటే, గౌతమ్ గురించి ఒక వీడియో పాజిటివ్ చేసి మళ్ళీ ఎమ్మడే కింద కామెంట్లో ఛానల్స్లో వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ట్వీట్ పెడతారు. ఏమని పెడతారంటే, అసలు గౌతమ్ సెన్స్లెస్ పాయింట్ అంట, అసలు బ్రెయిన్లెస్ పాయింట్ అంట, పాయింట్ దిగడమే తప్పంట. అంటే ఏమని? రోహిణిని ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ ఏంది అర్థం కావట్లేదా మీకు అందరికి? గ్రూప్ గేమ్ అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, మంచి ఏమో వాళ్ళకే చేసుకుంటున్నారు, చెడేమో మాకు ఇస్తున్నారు అని చెప్పేసి కదా అక్కడ పాయింట్ తీసింది. వైల్డ్ కార్డులో పంపిస్తున్నారు, మీరు వైల్డ్ కార్డులలో టార్గెట్ చేశారని చెప్పేసి పాయింట్ తీసినందుకు ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు మీదికి వస్తున్నారే. అంటే మీరు ఇంకో మాట కూడా అనొచ్చు, బ్రో గౌతమ్ గ్రూప్ అన్నాడు కాబట్టి గ్రూప్ అందరు వచ్చారు బ్రో, అందరి గురించి మాట్లాడారు కదా ఓజీ వాళ్ళ గురించి అందరికంటే. పాయింట్ తీసింది మీరందరు కలిసి డిస్కస్ చేసుకొని వైల్డ్ కార్డులను పంపించడం తప్పు అన్నాడు. ఎవరితో? పృథ్వీ రైజ్ అయినందుకు పృథ్వీతో చెప్తున్నాడు, నబీల్ వచ్చినందుకు నబీల్, వాళ్ళిద్దరికే చెప్తున్నాడు. యష్మికి, విష్ణుప్రియకి, నిఖిల్కి చెప్పడంలే ఆడ. మీరు గమనించండి, మీరందరూ డిసైడ్ అయ్యి అని చెప్పేసి అనక ముందు ఎవరు పాయింట్ రైజ్ చేశారు? అది నబీలు, మన పృథ్వీ, వీళ్ళిద్దరు పాయింట్ రైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరికి చెప్తున్నాడు, అందరికి చెప్పట్లే. మీకు ఆ పాయింట్ మీకు గుర్తుందో లేదో? వీళ్ళు ఏమంటారంటే పెద్ద రివ్యూర్స్, ఫస్ట్ తీసింది గౌతము అందరి గురించి అంటే అందరి పేర్లు తను చెప్పాడా? మీరు అన్నాడు. మీరు తీసిన తర్వాత ఎవరైతే పాయింట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు నబీలు, పృథ్వీ, వాళ్ళకి చెప్తున్నాడు మీరు డిస్కస్ చేసుకొని వైల్డ్ కార్డులోనే పంపిద్దాం, వైల్డ్ కార్డులోనే టార్గెట్ చేద్దాం అనే దాని గురించి మాట్లాడితే విష్ణుప్రియ ఎగురుతుంది, యష్మి కాదు. అరే కొంచెమన్నా ఉండాలి. మళ్ళీ లాస్ట్లో నిఖిల్ కూడా వస్తాడు. ఎందుకు సపోర్ట్ చేయకూడదు చెప్పండి ఇప్పుడు గౌతమ్కి? ఏం మాట్లాడుతున్నాను అసలు సెన్స్లెస్ లేకుండా. అసలు పిఆర్లు మళ్ళీ పిఆర్ అంటారు. నిఖిల్ ఫ్యాన్స్కి నేను ఒకటే అడుగుతున్నా,
అసలు నిఖిల్ గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడలేదంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నిజంగా ఉంది బయోలో. నేను ఇప్పటికిప్పుడు అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తా వస్తాను నా ఇన్స్టాగ్రామ్లో, వెళ్ళి చూసుకోండి. మీరు ఆడలేదు అనిపిస్తే వచ్చి కామెంట్ పెట్టు. నేను ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తా ఉన్నా, వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ బయో మీరు ఫాలో కొట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్కి లైక్ కూడా కొట్టాల్సిన అవసరం లే, వెళ్ళి ప్రూఫ్ చూసుకోండి. ఇది నా హామీ. ఏం మిస్టేకులు చేశాడు, ఎక్కడ బ్యాక్ బిచ్చింగ్ చేశాడు, ఎవరితో బ్యాక్ బిచ్చింగ్ చేశాడు, గ్రూప్ ఆడలేదు అంటున్నారు కదా మీరు, జెన్యూన్ అంటున్నారు కదా 100%. బ్రో నువ్వు నిఖిల్కి అగేన్స్ట్ మాట్లాడుతున్నావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అర్థమవుతుందిలే అంటే, ఎవరికి సపోర్ట్ చేసినా గౌతమ్ ఏమన్నా నేను ఇంతవరకు మాట్లాడినానా? గౌతమ్ కోటేమని చెప్పానా? కొంచెమన్నా వాళ్ళలాగా నేను గౌతమ్ది సెన్స్లెస్ పాయింట్ అసలు అని చెప్పేసి నిఖిల్ బాగున్నాడు, నిఖిల్ బాగా ఆడాడు అని చెప్పే టైప్ కాదు నేను. తప్పు ఉన్న సైడే తప్పు 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 అని మాట్లాడతా, కానీ అవతల వ్యక్తి నాకు ఇష్టం అని చెప్పేసి ఆయన గురించి మధ్యలో వీళ్ళ తప్పు అని పొగుడుకుంటా, వాళ్ళని వీళ్ళ తప్పని చూపించుకుంటా ఏలెత్తి వాళ్ళని పొగడను నేను. నాకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పొగుడుకుంటూ, తప్పు చేసిన వ్యక్తిని తిట్టుకుంటూ అయితే నేను ఎప్పుడు వీడియో చేయలే. తప్పు చేసిన వ్యక్తి గురించే వీడియో చేస్తాను నేను. మంచి చేసిన గురించి జనాలు చూసుకుంటారు బ్రో, మంచి చేసిన గురించి మంచిగా అన్న వాళ్ళ గురించి జనాలే చూసుకుంటారు. నేను రివ్యూ చేసి చెప్పినంత మాత్రాన జనాలకి పొంగి పొర్లి ఇంప్రెషన్ రాదు. మంచి చేసినాడు అని జనాలకు కనపడితే ఆటోమేటిక్గా వాళ్ళకే తెలిసిపోతుంది. ఇంకా దానికి రివ్యూ చేసి చెప్పాల్సినంత అవసరం ఏముంటుంది? అంటే నువ్వు రివ్యూ చేసి చెప్తేనే అర్థమవుతుంది అని అనుకుంటే ఇంకా జనాలు ఎందుకు చూస్తారు డైరెక్ట్గా లైవ్గా? అప్పుడు బిగ్ బాస్ లైవ్ పెట్టకూడదు, ఎపిసోడ్లు కూడా పెట్టకూడదు. డైరెక్ట్ రివ్యూర్స్లకు చూపించి, రివ్యూర్స్ మీకు ఎపిసోడ్ చూపిస్తాము, లైవ్ చూపిస్తాము, మీరు చెప్పేసండి, మీరు చెప్పినట్టు వింటారు అని చెప్పేసి చెప్పాలి. ఇంకా వాళ్ళు మంచి చేసినారా చెడు చేసినారా ప్రజలు చూడగానే అర్థమైపోతుంది. దానికి నువ్వు రివ్యూలో చెప్పి వాడిని హైప్ లేపి వీడిని తగ్గించి ఇదంతా చేయాల్సింది ఎందుకు అంటే ఇక్కడ ఫేవరిజం కనపడుతుంది కదా. మన నువ్వు ఒకరిని లేపుతున్నావు అంటే అది ఫేవరిజమే. వాడిని ఉన్న నిజం చెప్పాలా, వాడిని ఉన్న నిజాన్ని కాదు తప్పుని కాదు అని చెప్పి నువ్వు వీడిని తగ్గించుకుంటా వాడిని పొగుడుతా ఉంటే ఎట్లుంటుంది? నువ్వు పొగిడితే ఒకనే పొగుడు కంటిన్యూగా, లేదు తప్పు అంటే ఒకనే తప్పు అను కరెక్ట్గా మొత్తం. నువ్వు అట్లా చేసి ఇట్లా చేసుకుంటా పోతా ఉంటే అది ఎట్లుంటా అంటే బయాస్డ్ అంటారు. అవసరంకి వచ్చినప్పుడు అవసరానికి వాడుకునే వాడిలాగా అనిపిస్తావు. నాకు వీళ్ళ ఫ్యాన్స్తో అవసరం ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యాన్స్తో మంచిగా మాట్లాడదాం, వీళ్ళ ఫ్యాన్స్తో అవసరం మంచిగా ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యాన్స్కి వెళ్ళి మంచిగా మాట్లాడదాం. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకా కొంచెం మంది మెసేజ్ పెడతారంటే, కామెంట్లు పెడతారంటే, మీ రివ్యూర్స్కే ముందు మంచి బాండింగ్ లేదు బ్రో, మీరు ఎందుకు కొట్లాడతారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బాగానే ఉంటారని చెప్పేసి అంటారు. నేను వీడియోలో కూడా చెప్పా, మీరు గొడవ పడొద్దు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మూవీస్కి చేసుకుంటారు, సీరియల్ చేసుకుంటారు, వాళ్ళు షూట్కి వెళ్తారు, కలిసి రెస్టారెంట్కి వెళ్తారు, తింటారు మంచిగా, అవన్నీ కామన్ ఇక్కడ అని చెప్పేసి చెప్పా. అవి ఏం చూడరు, వీడియోస్ ఏం చూడరు. జస్ట్ ఏదో స్టార్టింగ్లో నేను ఒక 4 మాటలు మాట్లాడింటానో ఇంకా అయిపోయా, ఇంకా వీడు సోదిలే, వీడు గౌతమ్ గానికే సపోర్ట్లే, వీడు నబిల్కే సపోర్ట్లే అని చెప్పేసి స్కిప్ చేస్తారు. మొత్తం చూస్తే తెలుస్తుంది ఏం మాట్లాడినా అని చెప్పేసి. లాస్ట్ వరకు నేను మాట్లాడే ప్రతి మాట లాస్ట్ వరకు ఒక పాయింట్ ఉంటుంది. మీరు అది మొత్తం చూసిన తర్వాత పెట్టండి, ఈ పలానా టైంలో మీరు ఇలా మాట్లాడారు కరెక్ట్ కాదని చెప్పేసి మీరు పెట్టండి. నేను ప్రతి రివ్యూవర్ది, ప్రతి బిగ్ బాస్ లైవ్ 24/7 ప్రతి ఎపిసోడ్ చూస్తా. నిన్న ఎపిసోడ్లో చేసిన మిస్టేక్లు ఏంటంటే, లైవ్లో చేసిన మిస్టేక్లు ఏంటంటే, అసలు బిగ్ బాస్ చేసిన మిస్టేక్లు ఏంటంటే ఫస్ట్ అసలు లైవ్లేమో పృథ్వీ స్టార్ట్ చేసిన గొడవని, లైవ్లేమో పృథ్వీ గ్రూపు అందరు గ్రూపు మీదికి పోయిన దాన్ని, లైవ్లేమో గౌతమ్ టాస్క్లో ఆ 6 కలర్స్ని 3 కలర్స్ని ఏదైతే డైస్ ఉందో దాని మీద వాళ్ళ ప్రతి ఒక్క పేరు లెటర్ రాయడం జరిగిందో లైవ్లో, ఎవరికి ఆ నష్టం జరగకూడదు, అది ఏం పడితే అది ఆ కలర్లో డబల్ కలర్లో ఉన్నారు కదా, మళ్ళీ ఆ డబల్ కలర్ పడినప్పుడు నేను తీసేస్తే నా మీదకి వస్తుంది, అట్లా చేయకూడదు అని చెప్పేసి ఒక లిప్స్టిక్ తీసుకొని దానిపైన పేరు రాశాడు. ఎవరు దేని మీద నిలబడ్డారో వాళ్ళ కలర్లకి పేరు రాసి డైస్ తిప్పినప్పుడు ఎవరు పేరు పడుతుంది, ఎవరు లెటర్ వస్తుందో వాళ్ళదే గుంజినాడు. మళ్ళీ గుంజే దాంట్లో కూడా ఏమంటారంటే, బ్రో పృథ్వీ తొందరగా గుంజేశాడు, రోహిణి తొందరగా గుంజలేదంటే మీకు కొంచెమన్నా అర్థం కావట్లేదు. ఆడ గుంజేది రోహిణిదే, రోహిణి గుంజినా పోవాలి, గుంజకపోయినా పోవాలి. పృథ్వీది కూడా ఏమీ ఇట్లా తొందరగా ఇట్లా గుంజేటప్పుడు పృథ్వీని అడిగినాడు, గౌతమ్ని అడిగినాడు గుంజుతున్నావా అంటే ఆ అన్నాడు, ఉండు వెయిట్ అని ఇట్లా పట్టుకున్న తర్వాత గుంజినాడు. మీరు లైవ్ చూడండి, ఎపిసోడ్ చూస్తే మీకేం అర్థమవుతుంది. ఎపిసోడ్లో చాలా లేపేశారు. అసలు గౌతమ్ డైస్ మీద లెటర్ రాసినది లిప్స్టిక్తో లేపేశారు. మొత్తానికి ఇక్కడ మళ్ళీ ఏం లేపేశారంటే, ఈ గొడవ జరిగిన దాంట్లో అసలు గౌతమ్ మొదలు పెట్టినట్లే లేదు.
మళ్ళా టాస్క్ విషయంలో అంత లెటర్స్ రాసి అంత మంచిగా సంచాలకుగా చేస్తే గౌతము ప్రేరణ నబిల్తో పోయి ఏమంటదంటే ఇది గ్రూప్ గేమ్ కాదారా, తెలివి ఉందా, లిప్స్టిక్ ఇప్పించుకునేదే ఆమెతో, ఇప్పించుకునేదే ఆమెతో, ఆమె లిప్స్టిక్ తోనే దాని మీద డైస్ తో రాసి నబీల్ అగ్రీ చేశాడు తెలుసా. బ్రో నువ్వు అట్లా చేసి మంచి పని అయింది, లేకుంటే నీ మీదకి తేడా అవుతుండే అని చెప్పేసి నబీల్ కొంచెం అప్రిషియేషన్ జరిగింది గౌతమ్కి. అందుకే బ్రో నేను ముందే డిసైడ్ అయ్యాను, అది నా మీదకి వచ్చి పడుతుందని నాకు ఐడియా ఉంది. బిగ్ బాస్ అయితే కంపల్సరీ గౌతమ్ని టెస్ట్ చేశాడు. ఎప్పుడు సోలో 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 అంటుంటాడు, ఎంత మటుకు సోలో ఉంటాడో. ఇప్పుడు ఈ గ్రూప్ గేమ్ లాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఇది. ఆడే మొత్తం సంచాలక మీదనే ఉంది అంటే మొత్తానికి ఇది డిజర్వ్ లాగానే. ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు. గౌతమ్ ప్లేస్ లో ఇన్ కేసు పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ, పోనీ యష్మి కానీ, ప్రేరణ కానీ ఉండింటే ఏం చేసేవాళ్ళు మీరు చెప్పండి. అలా ఐడియా వచ్చేదే వాళ్ళకి. ఏ కలర్ మీద వాళ్ళు నిలబడ్డారో ఆ కలర్ మీద వాళ్ళ టి అంటే తేజ అని చెప్పేసి రాసేవాళ్ళ. అంత ఐడియా కూడా రాదు వాళ్ళకి. బిగ్ బాస్ పెట్టిన పరీక్షకి గౌతమ్ చేసిన పనికి బిగ్ బాస్ కి తిప్పి కొట్టింటది. అప్రిషియేషన్ జరగకుంటే అడగండి నాగార్జున సార్ చేతిలో గౌతమ్కి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడరు, ఎంతసేపు పెద్ద పెద్ద రివ్యూర్స్ లేపుతున్నారు వాళ్ళని అని చెప్పేసి ఆడ వచ్చే రివ్యూస్ విని వీడికొచ్చి కామెంట్లు పెడతారు. కానీ మనలాంటి వాళ్ళు వెళ్ళి ఆడ కామెంట్లు పెడితే వాళ్ళు ఏమంటారు, మీరు ఇప్పుడిప్పుడే రివ్యూ స్టార్ట్ చేసేటోళ్ళు, మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు మీకే అంతుంటే మేము ఎన్నో చూసి వచ్చినాం, ఎన్నో తట్టుకొని వచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు చులకన అయిపోయారా? అంటే నువ్వు ఒకప్పుడు ఎట్లా స్టార్ట్ చేసినావు? పెట్టగానే లక్షలలో వచ్చారా? పెట్టగానే కోట్లలో వచ్చారా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. అందుకే మరి ఇట్లా ఎక్కువ కొద్ది బల్బు పెరుగుతుందా, లేకపోతే మాట తీరు మారుతుందా అని చెప్పేసి అంటారేమో. అందుకేనేమో. నిజమే. ఎంత మంచిగా ఉన్న పర్సన్ని, ఎంత మంచిగా ఉన్న వ్యక్తిని గీతు రాయలైతే ఏం మాట్లాడుతుందో ఆమె అర్థం కాదు. నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టింది. థంబ్నెయిల్ అసలు ఆమెకు థంబ్నెయిల్ చేసుకునే రాదు. ఫస్ట్ మొన్న థంబ్నెయిల్ పెట్టింది తను క్రియేట్ చేసుకుందని, తన ఓన్గా తనే. యాక్చువల్గా ఆమె థంబ్నెయిల్ ఆమె క్రియేట్ చేసుకోదులేండి. మొన్న ప్రస్తుతం ఒక వీడియోకేమో నా థంబ్నెయిల్ నేనే చేసుకున్నా గాయ్స్ అని చెప్తుంది. ఆ థంబ్నెయిల్ చేస్తే వాడు ఒక్కడు కూడా వీడియో చూడనికి పోడు. అసలు థంబ్నెయిల్ రానికి రాదా, ఆమె ఏదో నోరు ఉందని చెప్పేసి మాట్లాడుకుంటా పోతుంది. అది కూడా ఆదిరెడ్డి గారు చేసే వీడియోలు చూసి ఆదిరెడ్డి గారి వీడియోలని కాపీ కొట్టుకొని, ఆదిరెడ్డి గారి మాటలన్నీ కాపీ కొట్టుకొని, థంబ్నెయిల్ కూడా అట్లనే ఉంటుంది. ఇద్దరిది థంబ్నెయిల్ కూడా సేమ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఏం చెప్పాలి, అసలు టాస్క్ విషయంలో అయితే నాకు కోపం వచ్చింది. లైవ్లేమో అంత బాగా లిప్స్టిక్తో దాని మీద డైస్ మీద పి అంటే ప్రేరణ, వి అంటే అది అని చెప్పేసి మీకు ఫోటోలు కూడా స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి చూడండి. ఆ డైస్ మీద ఉన్న పేర్లు లిప్స్టిక్ కలర్లో, రెడ్ కలర్లో చూడండి, మీరు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. నబీల్ అప్రిషియేట్ చేసేది. మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది నా యూట్యూబ్ బయోలో, వెళ్ళి చూడండి. నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు నిఖిల్ ఎక్కడ ఫ్లిప్ అయ్యాడు, గౌతమ్ రాసాడా లేదా, నబీల్ అప్రిషియేట్ చేసింది, పృథ్వీ స్టార్ట్ చేశాడా లేదా, గ్రూపులు వచ్చారా లేదా అనేది. నిన్న ఒక రివ్యూవరు మైక్ తెలుగు రివ్యూస్ అంట ఏమంటాడంటే ర్యాట్ బ్యాచ్ అంట, ర్యాట్ బ్యాచ్ రోహిణి, అవినాష్, తేజ అంట. ర్యాట్ బ్యాచ్కి గుడ్డలిప్పేలాగా చెప్తాడంట ఆన్సర్. ఏం మాట్లాడుతున్నాడు ఆయన నాకు అర్థం కాలే. గుడ్డలిప్పి మాట్లాడుతా వాళ్ళ గురించి, గుడ్డలిప్పుకునేలాగా చేస్తా వాళ్ళని. ఈరోజు తగ్గేదేలే, ఎవరికి తగ్గేదేలే అని మాట్లాడతాడు. అట్లాంటి రివ్యూర్స్కి మాత్రం మీరు మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళ మాటలని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎవడో మంచి చెప్పిన రివ్యూర్స్ దగ్గరికి వెళ్ళి కింద కామెంట్లు బ్యాడ్గా. కొంచెమన్నా ఆలోచించండి గాయస్. మీరు మీ ఎంత ఫేవరెట్ మీకైనా, ఎవరైనా సరే, నిఖిల్ అయినా, నబీల్ అయినా, గౌతమ్ అయినా, ఎక్సెట్రా ఎవరైనా సరే, ఒకరి కామెంట్ల కింద వెళ్ళి బ్యాడ్గా పెట్టే ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళు బయాజ్డ్ ఉన్నారా, వీళ్ళు కూడా హౌస్లో ఎట్లనో గ్రూపులు జరుగుతూ ఉన్నాయి, సింగిల్గా ఉండే వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు రాంగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొన్నిసార్లు మంచి చేసే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కంపేర్ చేసుకొని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. రివ్యూర్స్ దాన్ని చూసి మంచిగా చెప్తున్నారా లేదా, రివ్యూర్స్ ఎలా చెప్తున్నారని మీరు వాళ్ళని మీరు వాళ్ళని క్వశ్చన్ అడగాలి. కానీ వాళ్ళు చెప్పిన మాటలు వినొచ్చి ఎవరో మంచి చెప్పే రివ్యూర్స్ దగ్గరికి వెళ్ళి మీరు మంచి చెప్పే రివ్యూర్స్ని క్వశ్చన్ అడగడం అంటే నాకు అర్థం కాలేదు. ఇలా బ్రో అలా బ్రో అని అదే క్వశ్చన్ మీరు అక్కడ అడగాల్సింది. మరి పెద్ద రివ్యూర్స్ చెప్పిన రివ్యూ కింద. మొత్తానికైతే బిగ్ బాస్ ఎగర కొట్టాడు ఎపిసోడ్లో. మొత్తానికి ఆ PVY డైస్ మీద రాసేదైతే మొత్తం తీసేసినాడు.
అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎపిసోడ్ చూసే వాళ్ళు లైవ్ చూడకుండా ఉండేవాళ్ళు ఓన్లీ ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అదే గౌతమ్ ఎంట్రా వాళ్ళ గ్రూప్కి సపోర్ట్ చేసుకున్నాడు, ఇది కాదా గ్రూప్ గేమ్ అన్నట్లు అనిపిస్తుంది. మరి ఎపిసోడ్ చూస్తే లైవ్ చూడకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అదే అంటారు, అరే గ్రూప్ అన్నాడు రా బయాజ్డ్, ఇన్ని రోజులు సోలో అన్నాడు, ఇది బయాజ్డే గ్రూపే అంటారు. లైవ్ చూసి మాట్లాడండి బ్రో. ఆ వీడియోలు నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, వెళ్ళి చూడండి. దాని మీద క్లారిటీగా రాస్తున్నాడు. ప్రేరణనే వెళ్ళి అడిగాడు, నాకు ఈ నెయిల్ పెయింటర్ కావాలి లేకపోతే లిప్స్టిక్ కావాలని అడిగితే నా డ్రాలో ఉంది వెళ్ళి చూసుకో అంటది. ప్రేరణనే అడుగుతాడు, ప్రేరణతో నేర్పించుకొని రాస్తే మళ్ళీ ప్రేరణ గేమ్ అయిపోయిన తర్వాత ఇది కాదరా గ్రూప్ గేమ్ అని నబీల్ అంటది. అసలు ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు అసలు నబీల్ కానీ గౌతమ్ కానీ నిఖిల్ కానీ. అసలు బిగ్ బాస్ కూడా గౌతమ్ ఆటని తగ్గిస్తున్నాడా లేకపోతే ఏం ప్లాన్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లే. అసలు చిరాకేస్తుంది. ఏది మొత్తానికి ఇండియన్ బిగ్ బాస్ షో అని పెట్టుకోవాల్సింది, ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒకరిని తీసుకొని. తెలుగోడు అనడంలో తప్పేముందో, మళ్ళీ వాళ్ళు పెట్టేదానికేమో తప్పు లేదు. తెలుగోడు ఆడకపోయినా సపోర్ట్ చేయాలంటే ఎవరు ఆడట్లేదు తెలుగు వాళ్ళు. 2 తెలుగు వాళ్ళు ఇప్పుడు టాప్ 2లో ఉన్నారు, ఒక కన్నడియన్తో. వినండి నా పాయింట్ ఇదే, 2 తెలుగు వాళ్ళు టాప్ 2లో ఉన్నారు, నబీల్ కావచ్చు గౌతమ్ కావచ్చు. మళ్ళీ ఎవడు ఆడట్లేదు తెలుగు వాళ్ళు, 2 తెలుగే వాళ్ళిద్దరు తెలుగే కదా. మరి ఆడకపోయినా సపోర్ట్ అంటే వాళ్ళిద్దరికి ఆడకపోయినా సపోర్ట్ చేస్తున్నారు జనాలు, నబీల్కి గౌతమ్కి. ఆడుతున్నారనే కదా సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఆ క్వశ్చన్ ఎట్లా అడిగారు వాళ్ళు? దానికి మీరెట్లా మళ్ళీ అక్కడ లవ్ సింబల్, ఫైర్ సింబల్, అన్ సింబల్. గైస్ దిస్ ఇస్ టూ మచ్ గైస్. ఏ సీజన్లో జరగకుండా మళ్ళీ ఏమంటారంటే ఏ సీజన్లో ఇంత పిఆర్లు చేయడం లేదంటే, బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక మాట చెప్తా, అందరూ పిఆర్లే ఉండాల్సిన అవసరం లేదు. అందరూ పిఆర్లే అనుకుంటే మీ తప్పు. అందరూ పిఆర్లు ఉండరు. పిఆర్లు అంటే మహా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ పిఆర్లను మెయింటైన్ చేస్తే మహా అంటే ఒక 15, 20 మంది 30 మందిని మెయింటైన్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి ఓట్లే వేలల్లో పడుతున్నాయి. అంతమంది పిఆర్లా ఓట్లు వేలల్లో పడుతున్నాయి, మరి అందరు పిఆర్లు అయిపోతారా? ఇంకా ఎవడు బిగ్ బాస్ చూస్తా ఉంది జెన్యున్ గా? చూసిన ప్రతి ఒక్కడు, ఓటేసిన ప్రతి ఒక్కడు, మాట్లాడిన ప్రతి మాటకి ప్రతి ఒక్కడు పిఆర్ అంటే మరి ఓట్లు ఎవడుస్తున్నారు? పిఆర్లు వేస్తున్నారా? ఇంకా జనాలందరూ పిఆర్లే అంటే మరి బిగ్ బాస్ చూసేటోళ్ళందరూ పిఆర్లే అంటే ఇంకా టెలికాస్ట్ ఎందుకు? చాలా బయాస్డ్. నాకు తెలిసినంతలో రివ్యూర్స్ కూడా చాలా బయాస్డ్గానే ఉన్నారు. నేను కూడా ఒప్పుకుంటా. కామెంట్స్ చదివిన తర్వాత నేను వీడియో చేసిన తర్వాత కొంతమంది స్టార్టింగ్లో తిట్టారు, నేను ఒకరి మీద తప్పు ఏలిచ్చి చూపిస్తున్నాను. వాళ్ళకి ఫేమ్ ఉంటే కూడా ఫరక్ పడదు బ్రో. నాకు ఫేమ్ ఉన్నారనో, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరో నన్ను వచ్చి తిడతారనో, ఎవరో ఫ్యాన్స్ వచ్చి నన్ను బెదిరిస్తారన్న కాదు ఇక్కడ పాయింట్. తప్పు ఉంది, బరాబర్ మాట్లాడతాం. తప్పు ఉన్నప్పుడు తప్పు మాట్లాడకపోతే మంచిని చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. ఇప్పుడు జనము ఏదైనా సరే, ఇప్పుడు నువ్వే అనుకో బ్రో, నువ్వు 10 మందికి మంచి చేస్తే ఎవ్వడు వచ్చి నిన్ను చూసింది లేదు. ఎప్పుడు నువ్వు మంచి చేసినావు అనేది ఎవరికి గుర్తు రాదు. నువ్వు చెడు చెయ్యి, గుర్తుకొస్తుందో రాదు, గుర్తు పెట్టుకుంటారో లేదో, పాయింట్అవుట్ చేస్తారో లేదో. అట్లనే నేను తప్పు చేశారో నేను గుర్తు పెట్టుకున్నా, పాయింట్అవుట్ చేస్తాను. వాళ్ళ తప్పులన్నీ తీసుకొచ్చి వీడియోలు చేసిన. దానికి మీరు తిట్టారు కొంతమంది స్టార్టింగ్లో. నేను దానికి ఏమీ ఆలోచించలేదు. ఏమన్నా నీళ్ళే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యాన్స్ ఇష్టం అని చెప్పేసి ఊకన్నా. మళ్ళీ దాని తర్వాత నాకు పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. దాన్ని కూడా నేనేమో అంతగా పట్టించుకోలేదు. పాజిటివ్ కూడా వస్తున్నాయి, ఇంకా మనం రెచ్చిపోదాము, పాజిటివ్గా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేయలే. తప్పు ఉన్నంత వరకు మాత్రమే నిఖిల్ వీడియో చేస్తా. ఆ తర్వాత నిఖిల్ వీడియో చేయలేదు. మళ్ళీ తప్పని తెలిస్తే మళ్ళీ వీడియో తీస్తా. అది గౌతమ్దైనా, నిఖిల్దైనా, నబీల్దైనా ఎక్సెట్రా. నేను మ్యాక్సిమం వీడియోలు నబీల్, గౌతమ్, నిఖిల్ గురించే తీస్తా. మిగతా వాళ్ళందరూ నా దృష్టిలో నాకు అంతగా హైప్ తెప్పించే వాళ్ళు కాదు. 1 నిమిషం మంచుకుంటారు, 1 నిమిషం మళ్ళీ ఏం మాట్లాడతారో అసలు అర్థం కాదు. పృథ్వీరాజ్ శెట్టి నిన్న చేసినంత ఓవరు ఇంకో ప్లేస్లో ఎవడన్నా ఉంటే బయట కొట్టేటోడు. అంత ఓవరు. బొచ్చు పీకలేవు, ఆగు వాడు రే అని మాట్లాడితే నువ్వు బిగ్ బాస్ షోలో ఉన్నావు అంటే నువ్వు కూడా బిగ్ బాస్ షోలోనే ఉన్నావు. మరి బయటికి పోయింటే ఏంది సంగతి? అంటే నువ్వు 11 వారాలు సేవ్ అవుతున్నావు అని నీకు బలుపా? నువ్వు 11 వారాలు సేవ్ అవుతున్నావు అని చెప్పేసి నీకు అహంకారమా అని చెప్పేసి అవినాష్, తేజ, రోహిణి మాట్లాడుకుంటారు. ఇది ఏదో రౌడిజం, గుండాయిజం చేసినట్టుందన్న అని చెప్పేసి వాళ్ళు బాధపడుతా చెప్తా ఉన్నారు తేజ, అవినాష్. అంత బలుపా? మరి గ్రూప్గా మీరు ఎక్కడ ఆటలు చెప్పండి. నాకు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి వీడియోస్ చూడండి. మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు ఏమంటారంటే ఇంత మాట్లాడితే బ్రో నువ్వు బాగా ప్రీ ప్లాన్డ్గా మాట్లాడుతున్నావు, నీ మాటలు బాగా మాట్లాడడం బాగా వచ్చు బ్రో, నువ్వు పిఆర్, నీకు యాటిట్యూడ్ ఎక్కువ బ్రో, నువ్వు పిఆర్. యాటిట్యూడ్ ఎక్కువను లేకపోతే నాకు మాటలు బాగా వచ్చు, ఇంత
కంటిన్యూగా మాట్లాడుతున్నా అనుకుంటే పెద్ద పెద్ద రివ్యూర్స్ కంటే నేనే ఎక్కువ ఉండాలి ఛానల్. మరి అంత పిఆర్నైతే ఇక్కడ ఏదో సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూస్ కోసమో అనుకుంటే సబ్స్క్రైబర్స్ని కొనుక్కునే అవకాశం కూడా ఉంది నాకు. సబ్స్క్రిప్షన్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకి. యూట్యూబ్లో పైకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలంటే కొనుక్కునే దాంట్లో కూడా ఉంది. ఎందుకు ఇంత వాగి ఒకరి గురించి వాగి నేను 10 మందితో తిట్టించుకొని వీడియోస్ చేయాల్సినంత అవసరం నాకేముంటుంది? కొనుక్కొని మర్యాదగా ఏదో ఆ ట్రావెలింగ్ వీడియోలు ఈ కుకింగ్ వీడియోలు తీసుకుంటా నేను చేసుకోవచ్చు. మరి ఎందుకు నా నోటి నుంచి నేను మాటలు మాట్లాడి మీ నోటి నుంచి నేను బూతులు విని తిట్టించుకోవడం అవసరం నాకు ఎందుకు చెప్పండి? మరి మొత్తానికి నిన్న బిగ్ బాస్ బయాస్ డే, రివ్యూర్స్ బయాస్ డే, మొత్తానికి ఎపిసోడ్ లేపడేశారు. చేసిన మంచినంతా ఎగరగొట్టారు. అది నాకు చాలా తప్పు అనిపించింది. లైవ్లో చూపించారు, మరి ఎపిసోడ్లో చూపించకపోతే చాలామంది లైవ్ చూడరు. పల్లెటూరులో ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు, కొంచెం లైవ్ హాట్స్టార్ అనే అవగాహన లేని వాళ్ళు టీవీలలోనే బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఏ విధంగా పోర్ట్రే అవుతుంది చెప్పండి మీరే? ఆడ చేసిన మంచిని కట్ చేసి మీరు ఊకే జస్ట్ గ్రూపిజం లాగా ఎపిసోడ్ వేస్తే ఏ విధంగా మంచి అని అనిపిస్తుంది? చెడ్డనే అనిపిస్తుంది. గౌతమ్ చేశాడో తప్పే చేశాడు అన్నట్టే చూపిస్తారు. ఇంకా ఆ డైస్ మీద పేరు రాసినది ఎవరి పేరు వస్తే వాళ్ళనే తీసేస్తా అనే టాపిక్ మొత్తం తీసేశారు. మొత్తానికే ఆ డైస్ మీద రాసిన పేర్లు అది మొత్తం తీసేశారు. ఎపిసోడ్లో లేదది. దాన్ని పట్టుకొని మళ్ళా ఇక్కడ ఎంత బాగా కట్ చేశాడంటే బిగ్ బాస్, వీళ్ళు అంటారు కదా నిఖిల్కి సంబంధించిన వీడియోలు ఒక మాట అన్నది ఇక్కడ కొంచెం క్లిప్పు తీసుకొని ఒక మాట ఇంకో దగ్గర అన్న క్లిప్పు తీసుకొని కలిపేసి అదిగో అన్నాడు అని చెప్పేసి ఎంత కవర్ చేస్తారో మీరు. మరి బిగ్ బాస్ తను డైస్ మీద పేరు రాసిన చూపించకుండా ఓన్లీ గ్రూప్ లాగా ఫస్ట్ రోహిణి అట్లా లాగలేదు, నిఖిల్ ఇట్లా లాగాడనే ఎపిసోడ్ వేసి మళ్ళీ గేమ్ అయిపోయిన తర్వాత ఏదైతే ప్రేరణ వెళ్ళి నబీల్తో ఇది కాదరా గ్రూప్ గేమ్ అనే మాట కూడా తీసుకొచ్చి ఈ రాయిని క్లిప్పు తీసేసి ఇక్కడ ఏదైతే గేమ్ ఉందో ఈ మాట ప్రేరణ అన్నదో ఈ రెండు పెట్టాడు. అంటే అప్పుడు ఎట్లా కనిపిస్తుంది? గుంజినేది కనిపిస్తుంది. గుంజిన తర్వాత ఈ మాట అనేది జనాల్లోకి వెళ్తుంది. అరే వాళ్ళనే సరిగ్గా గుంజలేదు బాగా అది అన్నట్టు పోట్రే అయిపోతుంది. దాని తర్వాత ఎమ్మడే ప్రేరణ ఇది కాదరా గ్రూప్ గేమ్ అని సైలెంట్గా పోయి నబీల్ని అడిగితే ఇంక అప్పుడు జనాలకి మైండ్లోకి ఎక్కుతుంది. అరే ఇది గ్రూప్ గేమేరా భయ్ అని. సోలో అన్నాడు బాగా అది ఇది అని చెప్పేసి కామెంట్లు ఇప్పటికే పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి లైవ్ చూసేంత ఉంటే లైవ్ చూసి మాట్లాడండి. దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలా ట్రోల్ అవుతూ ఉన్నాయి. గౌతమ్కి సంబంధించిన పేజీల్లో కానీ ఎక్కడైనా చూసుకోండి మీరు. అంత డౌట్ ఉంటే బయాజుడు ఉన్నాడని అనిపించింటే పర్టికులర్గా ఈ ఎపిసోడ్ గురించి ఈ లైవ్ గురించి అయితే నేను తగ్గేదేలే వాళ్ళన్నట్లే. ఎందుకు తగ్గాలి బ్రో? ఎందుకు అసలు ఎపిసోడ్లో వేయలే? మరి పృథ్వీరాజ్ శెట్టి 100కి 100% ఈ వీక్ ఎలిమినేట్ అవుతున్నాడు. వెయిట్ చేయండి. కొందరికి అది ఉత్సాహాన్ని ఆనందాన్ని తెప్పించవచ్చు. అది వర్త్, అది డిజర్వ్. ఆనందించేటోళ్ళకి ఆ అనుభూతిని పొందేటోళ్ళ అది డిజర్వ్. 100% ఎలిమినేట్. మళ్ళీ ఏదో ఇక్కడ కూడా ప్రజల దృష్టిలో ఓట్ల దృష్టిలో పృథ్వీ ఎలిమినేటెడ్, తక్కువ ఓట్లు పడినాయి. ఇక్కడ కానీ బిగ్ బాస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ వీక్ల కోసం ఫైట్ల కోసమో టీఆర్పీల కోసమో ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టి టాస్క్లు పెట్టి షీల్డ్ అని సేవింగ్ అని పక్కన పెట్టేసి మళ్ళీ పృథ్వీని సేవ్ చేసుకోవడం అనుకోండి, ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఏం చేయలేము, దానికి వేస్ట్ ఆఫ్ టైం. ఇట్లానే అనిపిస్తుంది. ఎంతసేపు చూడు బిగ్ బాస్ గౌతమ్కి, తేజాకి, రోహిణికి, అవినాష్కి బయాజుడు బ్రో, వాళ్ళకే మెగా షీల్డ్ ఇచ్చాను. అసలు వాళ్ళని సేవ్ చేయాలనుకుంటున్నది ఎందుకో మీకు ఐడియా ఉందా? పర్టికులర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉందా? అసలు నేను కూడా ఒప్పుకుంటా బిగ్ బాస్ అవినాష్ని, రోహిణిని పంపించాలనుకోవడం లేదు. వాళ్ళు వెళ్ళిపోతారనే స్టేజ్లో వాళ్ళకి ఏదో ఒక గేమ్ పెట్టి షీల్డ్ కానీ సేవింగ్ కానీ వాళ్ళకే వచ్చేటట్లు ఎందుకు చేస్తాడో మీకు అసలు ఐడియా ఉందా? మీరు బిగ్ బాస్ చూసే వాళ్ళకి పర్టికులర్గా ఆలోచించి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అది వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎవ్వరు ఇవ్వలేకపోతున్నారు. ఓన్లీ ఫైటింగ్స్ ఒక్కటే టీఆర్పీ అనుకుంటే కాదు. ఫైటింగ్స్ ఇంకా పక్కన తీసేసి పెడితే ఎవరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఎవరిథింగ్ అసలు దేకను కూడా దేకరు బిగ్ బాస్లో. వాళ్ళు అంత వరస్ట్గా ఉన్నారు అందరూ, ఒక్కరనే కాదు. ఓన్లీ అవినాష్, రోహిణి, తేజ తప్ప. ఈ ఫైట్ల విషయం టాస్క్ల విషయం పక్కన పెడితే మిగతా ఎపిసోడ్ మొత్తము తేజ, అవినాష్, రోహిణి వల్లనే లేస్తుంది. మీకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఎందుకు సేవ్ చేసుకుంటా అంటే వాళ్ళ టీఆర్పీ కోసము. మళ్ళీ అట్లా వాళ్ళని సేవ్ చేస్తున్నాడు కదా అని వాళ్ళకి కప్పు ఇస్తాడు అనుకుంటే అబద్ధం. వాళ్ళు టాప్ 5కి రారని బిగ్ బాస్ కూడా తెలుసు.
లాస్ట్ ఒక 2 weeks 1 week ఉన్నప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్కి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. బట్ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ఇప్పించుకొని టీఆర్పీని పెంచుకుందామనే స్టేజ్తో వాళ్ళని సేవ్ చేసుకుంటాడు. కానీ అట్లని మళ్ళీ వాళ్ళని సేవ్ చేసి అసలు ఓట్లు ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేయలేదు ఇంతవరకు. మీరు చూసుకోండి ఎక్కడ చేశాడు. వీళ్ళని సేవ్ చేశాడు కానీ వీళ్ళకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎక్కడ ఎలిమినేట్ చేశాడు. అప్పుడు బిగ్ బాస్ బయాస్కి ఎట్లయితాడు, బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎట్లయితుంది. బిగ్ బాస్ ప్లాన్ ఏంది, వాళ్ళు వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంటే ఉండదురా. ఇంకా మూతులు కూడా చూసుకోకుండా ఎక్కడో మూలలకు కూర్చొని మాట్లాడుకుంటారు వీళ్ళు అందరూ. వాళ్ళ ముగ్గురు ఉంటే కనీసం వాళ్ళ ముగ్గురు ఒక చోట కూర్చొని కామెడీ చేస్తారు, అందరితో కామెడీ చేస్తారు. ఏ పనిలైనా అంటుదోమైన దాంట్లో కామెడీ చేస్తారు, ప్రతి దాంట్లో కామెడీ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ కోసం పంపించకుండా 14 weeks అన్న పెట్టుకొని వాళ్ళని కొంచెం ఎపిసోడ్లని హైప్ లేపాలి, టీఆర్పీ పెంచుకోవాలని ఆలోచిస్తాడు. కానీ వాళ్ళ కప్పు గెలిపిద్దాము, వాళ్ళకి విన్ ఇద్దామని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచించడం లేదు. మీకు అర్థం కావట్లేదా? దిస్ ఈజ్ అన్ఫేర్ బ్రో. నేనైతే బిగ్ బాస్ని ఈ విషయంలో అయితే తప్పు పడినా. ఏదంటే గౌతమ్ విషయంలో చాలా తప్పు జరిగింది. లైవ్లో జరిగిన ప్రూఫ్స్ అన్నీ, లైవ్లో జరిగిన సీన్స్ అన్నీ ఎపిసోడ్లో వెయ్యలేదు, కట్ చేశారు. ఫైట్ విషయంలో కూడా, మళ్ళీ టాస్క్ల విషయంలో కూడా. టాస్క్లో గ్రూప్ అని అందరూ అంత ఎగబెడతా ఉంటే లైవ్లో చూస్తే ఎపిసోడ్లో ఏం లేదు, డొల్లా. ఎపిసోడ్లో ఏదో గౌతమే అన్నట్టు చూపించారు. ఇంత వరస్టా? రివ్యూవర్స్కి తెలుసు, రివ్యూవర్స్ లైవ్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ ఎపిసోడ్ చూసి మళ్ళీ ఇంకో రివ్యూ చేస్తారు వాళ్ళు. లైవ్ చూసేమో మంచిగా చేశారు గౌతమ్ గురించి రివ్యూ, ఎపిసోడ్ చూసి మళ్ళీ బ్యాడ్గా చేస్తున్నారు. అంటే లైవ్ చూసింది మీకు కళ్ళతో చూశారు కదా, మంచిగానే ఉంది కదా, మళ్ళీ ఎట్లా ఎపిసోడ్ చూసి తప్పు పట్టారు? లైవ్గా చూసి మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదో కట్ చేసి చూపించిన దానికి, అసలు ఉన్న సీన్లను లేపేసి చూపించిన దానికి మీరు లైవ్ చూసిన వాళ్ళు ఎపిసోడ్ చూసి మళ్ళీ నెగిటివ్ చేస్తున్నారు. ఇంత ఘోరమా? టూ బ్యాడ్, అంతే, టూ బ్యాడ్. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటారు అవినాష్ రోహిణి. ఏందన్నా ఇది గూండాయిజం రౌడిజమా ఏంటి? అసలు బూతులు మాట్లాడిన వాళ్ళని ఎట్లా సేవ్ చేస్తున్నారు ఏంటో నాకు ఇది అర్థమే కావట్లేదని అవినాష్. బూతులు మాట్లాడితేనే సేవ్ చేస్తారా? అదే నా షో అంటే, అదే నా మర్యాద అంటే అని చెప్పేసి ఆయన మాట్లాడడం అవినాష్ చాలా బ్యాడ్ అనిపించింది. ఏంటి అసలు అంత రెచ్చిపోవడం ఏంటి? ఆడపిల్లలైనా సరే ఈరోజు టాస్క్లు అయితే విష్ణుప్రియ అని తిట్టుకునేవాడు ఉన్నాడు. అంత గ్రూప్ గేమ్, మీరు గ్రూప్ ఆడలే అంటున్నారు కదా, ఈ రోజు ఎపిసోడ్ చూడండి గ్రూప్ ఆడినారో లేదో. ఆటో టాస్క్ వచ్చినప్పుడు ఫస్ట్ టాస్క్ అయిపోయింది, 50 points తేజాకి, 40 points రోహిణికి, 30 points పృథ్వీకి, 20 points యస్మికి, 10 points విష్ణుప్రియకి. ఈ రోజు సెకండ్ టాస్క్ చూసుకుంటే ఆటో టాస్క్. ఆటోలో వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆటోలో లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు గెలిచినట్టు, విన్ అయినట్టు. అంటే ఆ టాస్క్లో పర్టికులర్ ఆ టాస్క్లో పాయింట్స్ ప్రకారంగా విన్ అయినట్టు అన్నట్టు చెప్తే, దాంట్లో పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ కలిసి ఆడదామని చెప్పేసి అనుకుంటారు. ఓన్లీ రోహిణి, తేజ మాత్రమే కలిసి ఆడలేదు, జస్ట్ వాళ్ళు ఫన్నీగా ఆడుతున్నారు. యష్మి ఏమిచ్చింది, వాళ్ళకి సపోర్ట్ చేసింది. పృథ్వీకి విష్ణుప్రియకి సపోర్ట్ చేసి మాట మీద ఉంది. విష్ణుప్రియ పృథ్వీ ఏం చేశారంటే, విష్ణుప్రియకి మైండ్ ఉందో పోయిందో అసలు అర్థం కాలేదు. పృథ్వీ ఏమన్నా బంగారం వజ్రం అనుకుంటుందో ఏమన్నా నాకు అర్థం కావట్లే. పట్టుకుంటే మస అయిపోతాడు అనేటట్టు మెంటల్ పిచ్చి ప్రేమ పెట్టుకొని అతని మీద ప్రేమతో పక్కనోళ్ళ మీద బిహేవ్ చేసే మాటలు వదలడం. రోహిణిని నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంత చీప్గా మాట్లాడతారు మాటలు. నీకు ఒక మనిషి ఇష్టమైతే ఆ మనిషిని పొగుడుకో, పూజ చేసుకో, ఏమైనా చేసుకో. ఇంకో మనిషిని నీ క్యారెక్టర్ ఏంటో నాకు ఇప్పుడు తెలిసిందంటే, ఏం క్యారెక్టర్? అదే క్యారెక్టర్ ఫ్రెండ్తో నువ్వు 6 years 7 years 8 years బయట ఫ్రెండ్షిప్ చేసావు. అప్పుడు తెలియలేదా నీ క్యారెక్టరు? వాళ్ళు ఏ రోజన్నా నీ క్యారెక్టర్ గురించి మాట్లాడారా? ఇంకా నువ్వు తప్పుదారిలో పోతున్నామని బయట నుంచి వచ్చి నీకు ఇంకా సజెషన్స్ ఇచ్చి అయినా నువ్వు మారలే. సరే వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పినారు మారలే, బయట నుంచి వచ్చి నీ పేరెంట్స్ చెప్పినారు మారలే, బయట నుంచి వచ్చి మీ చెల్లి చెప్పింది మారలే. ఎవరు చెప్తే మారుతారు మీరు? పృథ్వీకి విష్ణుప్రియకి అయితే మైండే లేదు అసలు. పృథ్వీ అయితే విష్ణుప్రియని బాగా వాడుకుంటున్నాడు. ఏ విషయంలో అంటే, తన నుంచే ఫైరు, తన నుంచి వచ్చే సపోర్టు, తన నుంచి వచ్చే మొత్తాన్ని సపోర్ట్గా తీసుకొని ఏదైతే ఉందో అంత సపోర్ట్గా గెలుస్తున్నాడు పృథ్వీ. ఏ గేమ్లో ఇండివిజువల్గా గెలిచాడంటే, ఒకటే గేమ్, ఒకటి బలుంది నబీలు పృథ్వీ పట్టుకున్నప్పుడు పృథ్వీ అది బాగా ఆడాడు, అది అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ గేమ్ బాగా ఆడాడు.
ఇంకా ఎక్కడ సోలో గాడి గెలిచాడో ఒక టాస్క్ చెప్పండి. సోలో గాడి గెలిచిన టాస్క్ ఏంటి చెప్పండి. ఇంత ఘోరమా? తేజాని యష్మిన్ అయితే ఇంకా ఘోరం. వీళ్ళ ముగ్గురు ఆడదాం అనుకున్నారు. ఫస్ట్ విష్ణుప్రియ ప్లాన్ మార్చి పృథ్వీతో యష్మినే నెట్టేస్తారు. యష్మి ఓవర్ అయిపోతుంది, ఇంకా సీరియస్ అయిపోతుంది. అంటే మోసం జరిగినట్టు చేశారు కదా, నువ్వు గ్రాటిట్యూడ్ అనకు, గ్రాటిట్యూడ్ మీద నువ్వు నిలబడ మాకు అని చెప్పేసి సీరియస్ అయితే పృథ్వీ ఉండి అంత ఫీల్ అవ్వద్దు యష్మి, ఇది గేమ్, దిస్ ఈస్ గేమ్ అంటే ఆహా నేను దొబ్బకుండా ఉండాలని చెప్పేసి అందరం మాట్లాడుకుంటే మీ ఇద్దరు కలిసి నన్ను దొబ్బుతారా అంటే మీ ఇద్దరిది అర్థమైంది, మీ ఇద్దరు గురించి తెలవాలి అందరికి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది. మీరు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. రోహిణి అయితే గట్టికి ఇచ్చి పడేస్తుంది విష్ణుప్రియకి. వెయిట్ చేయండి, ఈరోజు మసాలా మామూలుగా ఉండదు. నిన్న వైరల్ మెన్స్లో చూసారు, ఈ రోజు ఫైర్ లేడీస్లో చూస్తారు మీరు. మామూలు ఫైర్ కాదు. రోహిణి ఫస్ట్ టైం ఫైర్ అయింది. నువ్వు నిఖిల్ని ట్రై చేయడానికి చూసావు, నిఖిల్ పడడాలి అని పృథ్వీని ట్రై చేసావు, అంటే నిఖిల్ని ట్రై చేసావు పడలేదని చెప్పేసి పృథ్వీని లైన్లో పెట్టుకున్నావు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తుంది. అట్లనే ఇంకా బీ బత్సం ఈరోజు ఎపిసోడ్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, వీడియో చేసుకుందాం. అండ్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో లైవ్ పెడతాను, లైవ్కి రండి. అంటే లైవ్ కంటే ముందు లైవ్ వస్తుంది, ఈ వీడియో తర్వాత వస్తుందండి, పర్లేదు. బట్ ఈ రోజు ఎపిసోడ్ గురించి అయితే గట్టి మాట్లాడుకుందాం. నిన్న మెన్స్ వార్ జరిగింది, ఈరోజు ఉమెన్స్ వార్. ఎంతమంది రెడీగా ఉన్నారో లైక్ చేసుకొని రెడీగా ఉండండి. బట్ ఈ రోజు అయితే పక్కా గౌతమ్కి అన్యాయమే జరిగింది. ఎపిసోడ్ లేపేశారు, ఎపిసోడ్లో క్లిప్స్ లేపేశారు. అండ్ ఆ గొడవ జరిగే టైంలో పృథ్వీది ముందు వెళ్ళి రియాక్ట్ అవ్వడం జరిగింది, కానీ గౌతమ్ది రియాక్ట్ లేదు. అటు సైడ్ నుంచి వచ్చిన గ్రూప్ వల్ల ఇతను రియాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని కట్ చేసి గౌతమే ట్రిగర్ చేశారని చూపించడం కరెక్ట్ కాదు. అండ్ దాంట్లో మధ్యలో అందరూ వచ్చారు. విష్ణుప్రియ సేమ్ ఏదైతే గ్రూప్ అనుకుంటామో ఆ గ్రూపే వచ్చింది. నిఖిల్ లాస్ట్లో వచ్చాడు, ఫస్ట్లో రాలేదు, లాస్ట్లో వచ్చాడు. యష్మి విష్ణుప్రియ ఫస్ట్ దూరారు. మొత్తం మీరు లైవ్ ఏమన్నా ఎక్కడన్నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయి ఉంటే, వేరే వాళ్ళు ఎవరన్నా యూట్యూబ్ లైవ్ లింక్స్ ఏమన్నా పెట్టి ఉంటే వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి. మీకు ఎపిసోడ్ చూసి అసలు డిసైడ్ అవ్వద్దు, మీకు అర్థం కావట్లేదు. అసలు ఎపిసోడ్లో మొత్తం లేపేశారు. నేను దానికి అంత సీరియస్ అయ్యి ఇంత గట్టిగా మాట్లాడుతుంది, ఇన్ని మాటలు మాట్లాడుతుంది. మీరు ఈ వీడియో చూసి లైక్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం గైస్. ఎందుకంటే నేను ఉన్నట్లు మాట్లాడాలని చెప్పేసి మొత్తం నా ఓపెన్ అప్ పోయి అదే ఎవరో రివ్యూర్ చెప్తాడు, గుడ్డలు ఇప్పేస్తా ర్యాట్ వాళ్ళ గ్రూప్ది అని చెప్పేసి. ఆయనకి 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి పెద్ద రివ్యూర్స్కే నిజంగా ఎందుకు అహంకారం పెరిగిపోయింది. అహంకారంతో పాటు మాకేముందిలే, మీరు చూస్తే ఏంది చూడకపోతే ఏంది, మమ్మల్ని చూసేటోళ్ళు ఉంటారు, ఎట్లయినా మాకు ఎట్లయినా వ్యూస్ వస్తాయనే అహంకారంతో రెచ్చిపోతున్నారు. మీకు అది అర్థం కావట్లేదు వ్యూవర్స్. ఆలోచించండి గాయస్, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారని వాళ్ళు ఏది చెప్తే అది నిజం అయిపోదు. ఆలోచించండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఉమెన్స్ వార్ గురించి వీడియో చేద్దాం. ఈరోజు అయితే ఫైర్ తగ్గేదేలే. రోహిణి అయితే అస్సలు తగ్గలే, విష్ణుప్రియ గట్టిగా ఇచ్చి పడేసింది. మరి ఎంతవరకు ఇచ్చింది, ఎంతవరకు విష్ణు పుచ్చుకుంది, మొత్తం వీడియో ఆఫ్టర్నూన్ లోపు మనము లైవ్లో చూసి మాట్లాడుకుందాం. అండ్ మెగా చీఫ్ అయితే రోహిణి అయింది, అది కూడా ట్విస్ట్తో. ఆ ట్విస్ట్ గురించి కూడా వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే అసలు ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ గురించి కూడా అప్డేట్ నైట్ లోపల ఇచ్చేస్తాను. ఎర్లీగా ఇచ్చేయడానికే ట్రై చేస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రేమించే వారికి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా జెన్యూన్ అని నమ్ముతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా రివ్యూస్ జెన్యూన్ అని నమ్ముతున్న వాళ్ళకే చెప్తున్నా, మిగతా వాళ్ళకి కాదు. కొత్తగా చూసే వాళ్ళకి కూడా మీకు నమ్మితే నేను జెన్యూన్గా అని చెప్పేసి లైక్ చేసి కామెంట్ చేయండి.